చేవెళ్ల మండలం మడిమ్యాల్ నుండి మేడిపల్లి వరకు 24 కోట్లతో అభివృద్ధి చేసే రోడ్డుకు రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ఈ రోజు శంకుస్థాపన చేసిన తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి చీఫ్ విప్ శ్రీ పట్నం మహేందర్ రెడ్డి, చేవెళ్ల శాసనసభ్యులు కాళే యాదయ్య అంతకుముందు చేవెళ్ల పట్నంలో పిఎస్సిఎస్ కోఆపరేటివ్ సొసైటీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి బోలా శంకరుడు, ఏమి అడిగినా కాదనకుండా ఇస్తారు. మా వికారాబాద్ నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి 150 కోట్లు మంజూరు చేశారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సుపరిచితులు. వికారాబాద్ నియోజకవర్గం నుండి వెళ్తున్న 4 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించి 10,000 కోట్లతో అభివృద్ధి చేయాలని కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో రంగారెడ్డి జిల్లాలో రోడ్ల అభివృద్ధి జరగలేదు. ప్రజా ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు కావాల్సినవన్నీ నిధులు వస్తున్నాయి. చేవెళ్ల రాజకీయ చైతన్యవంతమైన నియోజకవర్గం. స్వర్గీయ కొండ వెంకట రంగారెడ్డి, ఇందిరారెడ్డి వంటి రాజకీయ ఉదంతులు ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం ఇదే. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి తను ఏ పని ప్రారంభించినా చేవెళ్ల సెంటిమెంట్ గా ఇక్కడ నుండి ప్రారంభించేవారు. నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డుతోనే రంగారెడ్డి జిల్లాలో అభివృద్ధి పరుగులు పెడుతున్నాయి. శంషాబాద్ విమానాశ్రయం నిర్మాణంతో ఈ ప్రాంతంలోని భూములకు మంచి ధరలు వచ్చాయి. రియల్ ఎస్టేట్ కూడా పెరిగింది. ఈ అభివృద్ధి అంతా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే జరిగింది. గత ప్రభుత్వం 10 ఏళ్లలో చేసింది ఏమీ లేదు. రూపాయి పని చేసి 100 రూపాయల ప్రచారం చేసుకున్నారు. అంతా డొల్లనే. ఇప్పుడు చూస్తే అన్ని అప్పులే. తప్పు చేసి బయటపడితే సిగ్గుపడాల్సిన పోయి దబాయిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ సమర్థవంతంగా పనిచేస్తున్నది. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారెంటీల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంపు అమలవుతున్నాయి. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలో ఒక వ్యవసాయ రంగానికి 54,000 కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేసింది. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం చేయని విధంగా 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసింది. గత ప్రభుత్వ ముఖ్యమంత్రి 1,00,000 రూపాయల వరకు రుణాలను మాఫీ చేయడం కూడా కుదరదని చెప్పారు. కానీ దమ్మున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల వరకు రుణాలను మాఫీ చేసి మాటలు కాదు చేతల ముఖ్యమంత్రిని నిరూపించుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం సన్నవడ్లకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం. జనవరి 26 గణతంత్ర దినోత్సవం నుండి రైతులకు రైతు భరోసా అందుతుంది. ఎకరాకు ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తారు. ఎకరాకు 15,000 అని చెప్పి 12,000 ఇస్తారని ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారు. అయ్యా, మీరు చేసిన 7 లక్షల కోట్ల అప్పులకు మిత్తీలు కట్టడానికి రాష్ట్ర బడ్జెట్ లో సగం పోతుంది. ఆపే లేకపోతే హామీ ఇచ్చిన దానికంటే ఇంకా ఎక్కువగానే ఇచ్చేది ప్రభుత్వం. రైతులకు సాయం చేయాలని మనసులో ఉన్న బడ్జెట్ ను చూసుకొని జాగ్రత్తగా నిధులు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడిప్పుడే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదుట పడుతుంది. పరిస్థితిని మెరుగయ్యాక మళ్లీ పెంచుతారు. మీ హయాంలో కొండలకు, గుట్టలకు, రోడ్లకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు కూడా రైతు బంధు ఇచ్చి 25,672 కోట్లు దోచిపెట్టారు. మీలా వృధా చేయకూడదు. నిజంగా కష్టపడే రైతులకు భరోసా అందజేయాలన్నదే ప్రభుత్వ ధ్యేయం. అదేవిధంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం భూమి లేని వ్యవసాయ కూలీలకు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఏడాదికి 12,000 రూపాయలు సాయం అందుతుంది. గత ప్రభుత్వంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ప్రజా ప్రభుత్వం వచ్చాకే పరీక్షలు నిర్వహించి నియామక ఉత్తర్వులు ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం కష్టపడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనమందరం అండగా నిలబడాలి. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు. తిరగదా వచ్చింది.
రైట్ ఓకే. సాంక్షన్ అయిందని తెలిసింది సార్ నాకు. మరి అది కూడా తొందరగా స్టార్ట్ చేసి పని ప్రారంభించాలని మనం చేస్తా ఉన్నాం. మరి ఈరోజు టోటల్ మిషన్ ఉంది. ఒక వారం రోజుల్లో సంక్రాంతి వెళ్ళిన తర్వాత ఒక్కరోజు వేస్ట్ చేయకుండా అవసరం 10 రోజులకు ఒకసారి నేనే ఈ రోడ్ వెంబడి వచ్చి ఆడికెళ్ళి ఎంత అర్ధ గంట పడతా. ఆడికి ఈ 46.5 కిలోమీటర్స్, దాంతోపాటు నా R&B రోడ్లు ఇప్పుడే ప్రకటించిన 94 కోట్లు, 94 ఇప్పుడు మధు చెప్పింది ఇంకో 10 కోట్లు, ఎమ్మెల్యే గారు రంజిత్ రెడ్డి గారు చెప్పింది అదొక 60. ఈ రోడ్లతో పాటు ఈ హైవే మొయినాబాద్కి వెళ్ళి 3 ఏళ్ల కింద శంకుస్థాపన చేస్తే పట్టించుకోలే. ఇలా చెట్లు నేను ఫారెస్ట్ వాళ్ళతో మాట్లాడి 600 చెట్లు వేరే దగ్గర పాతిపించిన, మళ్ళీ 300 చనిపోయినాయి. దాన్ని ఎంజేటీకి పోతే మళ్ళీ మేము పోయినాం. దాన్ని స్టార్ట్ చేయించి గడ్కరీ రివ్యూ పెడితే గడ్కరీ కూడా ఆ కంపెనీ వాళ్ళకి గట్టిగా చెప్పిండు, స్టార్ట్ చేయకపోతే మీరు యాక్షన్ తీసుకుంటామని. అది వారం రోజుల్లో పని స్పీడప్ చేస్తున్నాం. ఈ రోడ్డు స్ట్రేట్గా ఇక ముందు యాక్సిడెంట్ జరగకుండా 1 సంవత్సరం లోపే కంప్లీట్ చేయాలని మా లక్ష్యంగా పెట్టుకున్నాం. రోడ్ల ప్యాకేజ్ లాగా తీసి యామ్ రోడ్స్ కింద తీసుకుంటున్నాం గవర్నమెంట్. ఆ రోడ్లు ఇస్తాం. అది చెప్పుకుంటూ రీజనల్ లింక్ రోడ్డు 2016-17లో ఇన్పుండ్రు అప్పుడు మోడీ మొదటిసారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు శాంక్షన్ చేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం దాని గురించి పట్టించుకోలేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు నేను రోజు గడ్కరీ గారు వెంటబడి దాని ఇవాళ టెండర్స్ కూడా పిలిచినాం. వచ్చే నెల 14 తారీఖు టెండర్ ఉంది. 30,000 కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్విజిషన్ కలిసి 35,000 కోట్లు. ఇవాళ హైదరాబాద్కు మరో మణిహారం లాగా ఈరోజు ఆ రోజు ORR కాంగ్రెస్ పార్టీ నిర్మిస్తే ఇక్కడే ఎయిర్పోర్ట్ కడితే ఇక్కడే SEZలు భోగాపేట కానీ ఫైనాన్షియల్ టికెట్ వచ్చి కాబట్టి ఈరోజు హైదరాబాదు భారతదేశంలో 2వ స్థానానికి వచ్చింది. ఆ రోడ్డుని ఎలక్షన్ల కోసం అమ్ముకున్నారు. మళ్ళీ ఈరోజు 2017-18 అనౌన్స్ చేస్తే దాని గురించి పట్టించుకోలేదు. ఇవాళ మేము టెండర్లు పెట్టించినాం. ఆ పనులు కూడా మార్చ్ ఎండింగ్, ఏప్రిల్ మొదటి వారంలో రీజనల్ లింక్ రోడ్ పనులు మొదలు పెట్టిస్తున్నాం. దానికి గడ్కరీ గారు రెగ్యులర్గా నేను ఆడుతూ ఉండడం, ముఖ్యమంత్రి గారు నాకు సలహాలు ఇస్తూ ఎప్పటికప్పుడు ఫారెస్ట్ క్లియరెన్స్ కానీ ఇవన్నీ చేస్తుండడం. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే ఇది. ఆ రోజు ORR కట్టకపోతే ఈరోజు హైదరాబాద్ ఇట్లా ఈ విధంగా ఉండేదా? దాన్ని కూడా అమ్ముకున్నారు. 1,00,000 కోట్ల విలువ ఇవ్వాల భూమితో కలిపి. అప్పుడే 6,500 కోట్లు ఖర్చు అయింది. జైకా అంటే జపాన్ బ్యాంకు లోన్ తీసుకొచ్చి రాజశేఖర్ కడితే ఆ భూమితో కలిపితే 1,00,000 కోట్లు. దానికి ఇలా 7,000 కోట్లకే అమ్ముకున్నాం. అది అక్కడ మాట్లాడే పాయింట్ అది యాడ్ చేయాలి. మీరు పొలిటికల్ మీరు ఏమైనా అడిగారంటే అడుగు. బీజాపూర్ హైవే రోడ్ ఉంది కదా సార్ మాది. ఈ హైవే రోడ్స్